భౌగోళిక రాజకీయాలను అమెరికా ఒక రియాలిటీ షోగా మార్చేసి ఉండొచ్చు. కానీ ప్రపంచం ఇంతవరకు చూడని వినాశకర ఆయుధాలను రష్యా తయారు చేస్తోంది. మాస్కో తయారు చేసిన ఓ క్షిపణి ఇప్పుడు పశ్చిమ దేశాల్లో ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. రష్యా బ్యూరోవెస్టిక్గా పేర్కొంటోంది. కానీ ఈ డెడ్లీ వెపన్ను పశ్చిమ దేశాలు మాత్రం స్కైఫాల్గా పిలుస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణిని తిరుగులేని ఆయుధంగా అభివర్ణిస్తున్నాడు. నాటో మాత్రం దీన్ని ఎగిరే చెర్నోబిల్ అని పిలుస్తోంది. ఈ క్షిపణి ప్రయాణ మార్గం అంతటా కూడా రేడియో ధార్మిక పదార్థాలను లీక్ చేస్తుందని తాజాగా మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వార్నింగ్ కూడా ఇచ్చింది. రేడియో ధార్మికత అంటే అణుబాంబు దాడి విడుదలయ్యేవే. అయితే అందుకే ఇది పర్యావరణానికి పెద్ద శాపమని పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి. ఇంతకీ బ్యూరోవెస్నిక్ క్షిపణి ఎలా పనిచేయనుంది? పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నంత వినాశకరమైందా పుతిన్ క్షిపణి? రేడియో ధార్మికతపై రష్యా వాదనలేంటి? వాచ్ ది స్టోరీ. పుతిన్ డ్రీమ్ క్షిపణితో అనుముప్పు తప్పదా? బ్యూరోవెస్నిక్ పై MIT ఇచ్చిన నివేదిక ఏంటి? పుతిన్ క్షిపణితో పశ్చిమ దేశాల్లో భయం దేనికి? అవి కోల్డ్ వార్ రోజులు. అమెరికా, సోవియట్, రష్యా మధ్య యుద్ధం మాత్రమే జరగడం లేదు, కానీ ఉద్రిక్తతలు మాత్రం యుద్ధ క్షేత్రంలో ఉన్నట్టే ఉండేవి. అప్పట్లో రెండు దేశాల మధ్య ఆయుధ పోటీ తీవ్రంగా ఉండేది. అమెరికా ఒక ఆయుధం తయారు చేసిందంటే అలాంటి ఆయుధాన్ని వెంటనే రష్యా తయారు చేసేది. ఒకవేళ రష్యా డెడ్లీ వెపన్ తయారు చేస్తే దానికి కౌంటర్ వెపన్ అమెరికా సిద్ధం చేసేది. కానీ ఆ రోజుల్లో ఒక అణు ఇంధన క్షిపణి బ్లూ ప్రింట్ని చూసి దీన్ని తయారు చేయటం అసాధ్యం అనుకుని ఇరుపక్షాలు వదిలేశాయి. అలాంటి ఆయుధం తయారీలోనే పిచ్చి ఆలోచనగా సోవియట్, అమెరికా కొట్టిపడేశాయి. అంటే అది సాధారణ క్షిపణి ఏమాత్రం కాదు, అత్యంత ప్రమాదకరమైనది. సీన్ కట్ చేస్తే అసాధ్యం అనుకున్న అణు ఇంధన ఆయుధాన్నే రష్యా చేసి చూపించింది. ఆ క్షిపణి మరేదో కాదు, బ్యూరోవెస్నిక్. నాటో, పశ్చిమ దేశాలు దీన్ని స్కైఫాల్గా పిలుస్తాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏకైక అణుశక్తితో పనిచేసే అణ్వాయుధాలను మోసుకెళ్లే క్రూయిజ్ క్షిపణి బ్యూరోవెస్నిక్. అసలు స్కైఫాల్ ప్రత్యేకత ఏంటి? సాధారణ క్రూయిజ్ క్షిపణికి దీనికి తేడా ఏంటి? సాధారణ క్రూయిజ్ క్షిపణులు జెట్ ఇంధనం లేదంటే ఘన ఇంధన బ్లూస్టర్ సహాయంతో నడుస్తాయి. ఇవి వేగంగా దూసుకెళ్లినప్పటికీ వీటి పరిధి ఇంధన ట్యాంకు సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఇంధనం అయిపోగానే ఆ క్షిపణి కూలిపోతుంది. కానీ బ్యూరోవెస్నిక్ క్షిపణి అలా కాదు. దీని సాంకేతికత పూర్తి భిన్నమైనది. ఇది 2 బ్లూస్టర్లతో పనిచేస్తోంది. బ్యూరోవెస్నిక్ క్షిపణి మొదట ఘన ఇంధనం బూస్టర్ గాల్లోకి లేపుతుంది. ఆ వెంటనే ఈ క్షిపణిలో అమర్చిన ఒక చిన్న మినీ న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయడం ప్రారంభిస్తుంది. అణు రియాక్టర్లో అతి తక్కువ మోతాదులో ఉండే అణు ఇంధనం వారాల తరబడి మండగలదు. దీంతో ఈ బ్యూరోవెస్నిక్ రోజుల తరబడి గాల్లో ప్రయాణించడమే కాదు, భూమి చుట్టూ ఒక రౌండ్ వేసి రాగలదు. రష్యా ప్రకారం ఈ ఆయుధానికి పరిధి అంటూ లేదు. ఇప్పటికే రష్యా దీన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలో ఈ క్షిపణి ఏకదాటిగా 15 గంటల పాటు ప్రయాణించి ఏకంగా 14,000 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. దీనితో పోలిస్తే ఒక సాధారణ క్రూయిజ్ క్షిపణి గరిష్టంగా కొన్ని నిమిషాలు మాత్రమే ప్రయాణించగలదు. అలాగే దాని గరిష్ట పరిధి కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే స్కైఫాల్ సాంప్రదాయ క్రూయిజ్ ఆయుధాల కంటే ఎంతో ముందుందని స్పష్టమవుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2018లో మొదటిసారిగా ఈ ఆయుధం గురించి ప్రకటించారు. 2025 నాటికి రష్యా శాస్త్రవేత్తలు ఈ డెడ్లీ వెపన్ను పూర్తిస్థాయి ఆయుధాన్ని సిద్ధం చేసి అందించారు. అప్పటి నుంచి మాస్కో ఈ క్షిపణిపై పలు రహస్య పరీక్షలను నిర్వహించింది. బ్యూరోవెస్నిక్ క్షిపణిలో అమర్చగలిగేలా ఒక చిన్న అణు రియాక్టర్ను అభివృద్ధి చేసేందుకు గాను రష్యా శాస్త్రవేత్తలను అవార్డులతో పుతిన్ కూడా సత్కరించారు. దేశానికి చారిత్రాత్మక ప్రాముఖ్యమున్న ఆయుధాన్ని అందించారంటూ వారిని పుతిన్ ప్రశంసించారు కూడా. రాబోయే దశాబ్దాల పాటు ఆఖరికి 21వ శతాబ్దం మొత్తానికి తమ భద్రతను, వ్యూహాత్మక సమానత్వాన్ని బ్యూరోవెస్నిక్ కాపాడుతుందని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. బ్యూరోవెస్నిక్ ప్రపంచంలోని అన్ని క్షిపణి వ్యవస్థలను అధిగమించిందని పుతిన్ వివరించారు. అత్యంత ఖచ్చితత్వంతో ముందుగా లెక్కించిన సమయానికి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలదని క్రెమ్లిన్ బాస్ ధీమా వ్యక్తం చేశారు. అసలు ఈ క్షిపణి యుద్ధరంగంలో గేమ్ చేంజర్ ఎందుకు కాబోతుంది? ఎందుకంటే దీని పరిధి అనంతం. ఈ క్షిపణి పశ్చిమ దేశాలకు చెందిన ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల పునాదులను సైతం కూల్చేయగలదు. ప్రస్తుతం క్షిపణి దాడుల నుంచి రక్షణ కోసం పశ్చిమ దేశాలు పేట్రియాట్ తాడు వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. అయితే ఇవి నిర్దిష్టమైన ప్రయాణ మార్గం ఉండే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి మాత్రమే అనువుగా రూపొందించబడ్డాయి.
కానీ సాధారణ బాలిస్టిక్ మిస్సైళ్ల మాదిరిగా ఈ బ్యూరోవెస్నిక్ అంతరిక్షంలోకి వెళ్ళదు. భూమికి దగ్గరగానే అది కూడా రోజుల తరబడి ప్రయాణిస్తుంది. దీనిని రష్యా నుంచి ప్రయోగించి ఆర్కిటిక్, పసిఫిక్ మహాసముద్రాల మీదుగా వెళ్లేలా చేయవచ్చు. ఆఖరికి ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల చుట్టూ తిరిగిన తర్వాత కూడా అనుకున్న సమయానికి లక్ష్యంపై దాడి చేసేలా ఆదేశించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే రష్యా అనుకున్నన్ని రోజుల పాటు ఈ క్షిపణి గాల్లోనే చక్కర్లు కొట్టించి ఆ తర్వాత ఒక్కసారిగా లక్ష్యం వైపు దాడి చేయవచ్చు. అంత సుదీర్ఘకాలం పాటు గాల్లో ఉండి ఉన్నట్టుండి దాడి చేయగల బ్యూరోవెస్నిక్ క్షిపణిని నిరంతరం ట్రాక్ చేయగల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ప్రపంచంలోనే లేదు. ముఖ్యంగా లక్ష్యానికి అత్యంత సమీపంలోకి వచ్చి ఆ తర్వాత వేగంగా వెనక్కి వెళ్లిపోగలదు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత దాడి చేయగల సామర్థ్యం ఉన్న బ్యూరోవెస్నిక్ క్షిపణిని అడ్డుకోవటం దాదాపు అసాధ్యం. అయితే తాజాగా ఈ క్షిపణిని ట్రాక్ చేసే ఒక మార్గాన్ని అమెరికా కనుగొన్నట్లు తెలుస్తోంది. బ్యూరోవెస్నిక్ పై మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITకి చెందిన పరిశోధకులు నిరంతరం గమనిస్తూ వస్తున్నారు. తాజాగా MIT పరిశోధన నివేదిక బయటకు వచ్చింది. బ్యూరోవెస్నిక్ క్షిపణి ప్రయాణించే మార్గం అంతటా రేడియోధార్మిక ధూళిని వదిలి వెళ్తుందట. క్షిపణిలోని మినీ అణురియాక్టర్ కారణంగా పుట్టే విపరీతమైన వేడి ఆ క్షిపణి బాడీని క్రమంగా క్షీణింపజేస్తుందని ఆ అధ్యయనం పేర్కొంది. దీంతో ఈ క్షిపణి ఎంత ఎక్కువ సమయంలో గాల్లో ఉంటే అంత అధికంగా రేడియోధార్మిక వ్యర్థాలను గాలిలోకి విడుదల చేస్తుంది. క్షిపణి సాంకేతికతతో ఇది సరికొత్త మైలురాయి అయినప్పటికీ ఈ క్షిపణి ప్రయాణించే మార్గంలో ఉండే సామాన్య ప్రజల ప్రాణాలకు బ్యూరోవెస్నిక్ తీవ్ర ముప్పుగా పరిణమించనుంది. అంతేకాకుండా దీని నుంచి లీక్ అయ్యే రేడియోధార్మిక పదార్థాలు జల వనరులను, పర్యావరణ సున్నిత ప్రాంతాలను కలుషితం చేస్తూ ఒక పెద్ద పర్యావరణ విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే ఇప్పుడు మనల్ని అసలు ప్రశ్న వైపు నడిపిస్తోంది. ఇంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రష్యా అసలు ఎందుకు తయారు చేసింది? బ్యూరోవెస్నిక్ క్షిపణిని అభివృద్ధి చేయడం వెనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 ప్రధాన కారణాలను స్పష్టం చేశారు. మొదటిది భౌగోళిక రాజకీయ అవసరాలు. అమెరికా ఆధ్వర్యంలోని నాటో మిత్ర దేశాలు భారీ రక్షణ బడ్జెట్లతో రష్యా నేరుగా పోటీ పడలేరు. అందుకే పాశ్చాత్య దేశాలు క్షిపణులు, డ్రోన్ల వంటి అసమాన వ్యూహాత్మక ఆయుధాలపై భారీగా పెట్టుబడులు పెట్టారు. రెండో కారణం ముప్పును ఎదుర్కొనే తెగింపు. మాస్కో వాదన ప్రకారం ఒకవేళ బ్యూరోవెస్నిక్ క్షిపణి రేడియోధార్మిక వ్యర్థాలను లీక్ చేసినప్పటికీ అది అత్యంత స్వల్ప మోతాదులోనే ఉంటుంది. పర్యావరణంపై ఎటువంటి దీర్ఘకాలిక ప్రభావం ఉండదని మాస్కో వాదిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా పుతిన్ డ్రీమ్ ప్రాజెక్టుగా పిలువడే ఈ బ్యూరోవెస్నిక్ కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు. ఇది ప్రపంచానికి క్రెమ్లిన్ ఇస్తున్న ఒక బలమైన రాజకీయ సందేశం. రష్యా వద్ద ఇప్పటికీ ప్రపంచాన్ని శాసించగల అత్యాధునిక సైనిక సాంకేతికత ఉందనడానికి ఈ క్షిపణే ఒక సజీవ సాక్ష్యం. ఈ క్షిపణి ప్రయాణించే మార్గంలో ఉండే సామాన్య ప్రజల భద్రతపై ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ అణురియాక్టర్తో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి క్షిపణిని తయారు చేయడానికి తాము ఎంతటి సాహసానికైనా సిద్ధమేనని రష్యా బ్యూరోవెస్నిక్ క్షిపణితో నిరూపించింది. ఒకవైపు పశ్చిమ దేశాలు దీనిని ఎగిరే చెర్నోబిల్ అని, పర్యావరణానికి ముప్పని హెచ్చరిస్తున్నా రష్యా మాత్రం తన వ్యూహాత్మక ఆధిక్యాన్ని చాటుకునేందుకు మొగ్గు చూపుతోంది. ప్రపంచ దేశాల అభ్యంతరాలను పక్కనబెట్టి అణ్వస్త్ర పోరులో తానేంటో నిరూపించుకోవడానికి మాస్కో సిద్ధమైంది. మరి రష్యా సృష్టించిన ఈ స్కైఫాల్ భవిష్యత్తులో ప్రపంచ భౌగోళిక రాజకీయాలను ఏ తీరాలకు చేరవేస్తుంది? పశ్చిమ దేశాల వైమానిక రక్షణ వ్యవస్థలకు ఇది నిజంగానే చెక్ పెట్టబోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.